వెల్కమ్ టు ఐవీఆర్ న్యూస్. ఊరికి మేలు చేసే కమిటీ కుర్రాలు ఆగస్టు 9న విడుదలవుతుంది అని నిర్మాత నిహారిక కొణిదెల విశాఖలో జరిగిన ప్రెస్ మీట్లో అన్నారు. ఊరికి మేలు చేసే కమిటీ కుర్రాళ్ళు ఆగస్టు 9న విడుదల. నిర్మాత నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందించిన చిత్రం కమిటీ కుర్రోలు యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. ఈ సినిమాకు యదువంశీ దర్శకుడు ఆగస్టు 9న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా శనివారం ఎంవీపీ కాలనీలో గాదిరాజు ప్యాలెస్లో జరిగిన ప్రెస్ మీట్లో నిహారిక కొణిదెలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 9న విడుదల అవుతుంది అన్నారు. అనుదీప్ దేవ్ వీణుల విందుగా సంగీతం అందించారు. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయి అన్నారు. సాయి కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు అన్నారు. ఇది 1990వ దశకంలో కథాంశం అన్నారు. తాను కూడా 90 కిడ్ కావడంతో వంశీ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాను అన్నారు. నాన్న వాళ్ళు గోదావరి జిల్లా అయినా తాను పుట్టి పెరిగింది హైదరాబాద్ అన్నారు. నాన్న కథ విని బాగా కనెక్ట్ అయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ జాతర బ్యాక్ డ్రాప్తో కథ నడుస్తుందన్నారు. కథానుసారం కొత్త నటీనటులను తీసుకున్నామని, సినిమా టీజర్ ట్రైలర్కు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని తెలిపారు. విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. చిత్ర నటుడు ప్రసాద్ మాట్లాడుతూ తాను ఇందులో పెద్దోడు పాత్ర చేశాను అన్నారు. కామెడీ ఎమోషన్స్తో కూడిన చిత్రం అన్నారు. కో ప్రొడ్యూసర్ ఫనీ మాట్లాడుతూ ప్రతి ఊరు వాడలో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. విశాఖలో ప్రమోషన్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మీడియా సమావేశంలో చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, చిత్ర నటీనటులు పాల్గొన్నారు. లేదండి, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ విశిఖ క్యారెక్టర్. తను కూడా వైజాగ్ అమ్మాయి. తనది ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్. ప్రసాద్ బెహ్రా పెద్దోడి వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. చాలా అంటే తను ముందు నుంచే యాక్టింగ్ చేస్తున్నది కొన్ని సినిమాల్లో, ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో. తన క్యారెక్టర్ నాకు చాలా ఎందుకు ఇష్టం అంటే, చదువుకున్న అమ్మాయి ఏదన్నా కరాఖండిగా చెప్పేస్తుంటుంది, ఇలాగే జరుగుతుంది, లేకపోతే నిజాలు కూడా హర్ట్ఫుల్గా ఉన్నా కూడా మొహం మీద నవ్వుతూ చెప్పేసే క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్గా అందరు అమ్మాయిల క్యారెక్టర్, ఈవెన్ దీనా, రాధ్య అండ్ తేజు నలుగురు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. కుర్రోళ్ళు అన్నాక లవ్ స్టోరీస్ ఎంత కామనో, ఊరన్నాక అందం అది చూపించాలంటే మనకు అమ్మాయిలే. సో అది మా సినిమాలో డెఫినెట్గా వాళ్ళు చూపించారని చెప్పచ్చు. అన్ని చేశారండి, ఒక్కటంటే నా ప్రాణంతో సహా అన్ని చేశారు. మీరు నేను అందరూ ఏం చేశారు, అన్ని చేశారు. కమిటీ కుర్రాళ్ళు పిండి పిప్పి చేశారు. డెఫినెట్గా నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే సార్ మ్యూజిక్తో పాటు నరేట్ చేశారు. అప్పటికి మ్యూజిక్ ఓకే అయిపోయింది. మ్యూజిక్తో పాటు నరేట్ చేసి ఇది మేడం ఇలా ఉంటుంది అంటే ఎంత నచ్చిందంటే, నాకు ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, ఏదో ఒక విధంగా నా పేరు ఉండాలి ప్రాజెక్ట్లో అని చెప్పి నేను ప్రొడక్షన్లోకి దిగడం జరిగింది. ఎందుకంటే నేను ఫీచర్ ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి అని అయితే అనుకోలేదు. బట్ ఈ సినిమా రాగానే నేను అయితే డిసైడ్ అయిపోయాను, నా పేరు 100% ఉండాలి, నేను ప్రొడక్షన్ చేయాలి ఈ సినిమాకి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఎందుకంటే డైరెక్టర్ కాదండి, మా కో ప్రొడ్యూసర్. మా డైరెక్టర్ గారు ఇంకా కొంచెం వర్క్ ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయారు అటు నుంచి, రాజమండ్రి నుంచే. బట్ ఏం చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి గురించి, డైరెక్టర్ గారి గురించి. బట్ అస్సలు అంటే నిజంగా ఇంత మంచి టీం 15 అంతే 15 మంది ఇంత సినిమా మీద డెడికేషన్ తోటి ఉండి ఇంత డిసిప్లిన్గా ఉండడం నేను నిజంగా ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అందరూ కుర్రాళ్ళు, అందరు యంగ్స్టర్స్, ఎక్కడో చోట వాళ్ళ అల్లరి ఉంటుంది, కానీ అల్లరితో పాటు ఆ డిసిప్లిన్ అనేది నేను చాలా షాక్ అయ్యాను చూసి. ఎందుకంటే ఒక్కొక్కరు 3 ఏళ్ళ నుంచి ఈ ప్రాజెక్ట్ తోటి అసోసియేట్ అయి ఉన్నారు. ఎక్కడ హోప్ వదలకుండా ఈ సినిమా అవుతుంది అన్న అన్ని డైరెక్టర్ కంటే ఎక్కువ నమ్మకం వీళ్ళకు ఉండింది. సో అసలు ఎక్కడా ప్రాబ్లం అవ్వలేదు. మా సైడ్ నుంచి ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చాము, ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో మేము చెప్పినట్టు క్యారవాన్స్ అకామిడేషన్ లేకుండే, బట్ చాలా మంచిగా అడ్జస్ట్ అయ్యారు. 49 రోజులండి.
అవునండి అర్థం కాలేదు. ఆ మూవీతో కాకుండా జీవితంలో ఆయన చూసిన సందర్భాలన్నీ గురించి ఈ సినిమా చేశారు. ఇప్పుడు మన లైఫ్లో 8 ఏళ్ళప్పటి నుంచి 30 ఏళ్ళ వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయో అవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు ఆడిన క్రికెట్ దగ్గర నుంచి లేకపోతే విలేజ్ పాలిటిక్స్ దగ్గర దాకా ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. సో ఒక పర్టిక్యులర్ సంఘటన అనేది చెప్పలేదు. ఇచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ ఛానల్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ వల్ల చాలా సినిమాకి అయితే మంచి పేరు ఆల్రెడీ వచ్చింది. అండ్ దెన్ ప్రమోషన్ అయితే చాలా అంటే ఒక రేంజ్లో జరుగుతుంది. ఏదో ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది. ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మెయిన్లీ పాటలు, ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర అవుతుందో మాకు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎంలో కూడా కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి. సో ఇది విశాఖపట్నం ఈ ప్రొడక్షన్ హౌస్ రాధా దామోదర్ స్టూడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్, వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ అది. మేము వైజాగ్ వాళ్ళమే. సో వైజాగ్లో ప్రమోట్ చేస్తున్నాం ఈ సినిమాని. నిహారిక గారు చాలా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఈ సినిమాకు పార్ట్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళ ప్రొడక్షన్తో. అండ్ దెన్ మా టీం అంతా చూసారు, ఇది టోటల్ క్రికెట్ టీమ్ విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉన్నారు. సో దే హ్యావ్ మేడ్ అంటే ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్, మనిషి ఎలాంటి వాడో ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు. సో వీళ్ళ పేర్లు ఇప్పుడు మాకేంటంటే క్యారెక్టర్ పేర్లుగానే తెలుసు, కానీ యాక్చువల్ పేర్లతో అసలు మాకు వాళ్ళు చెప్పలేము. దే హ్ గివెన్ ఫుల్ కమిట్మెంట్ అండి. అండ్ దెన్ వంశీ హాజ్ డన్, ద డైరెక్టర్ వంశీ హాజ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. సో మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్గా వీఆర్ టేకింగ్ ఫ్రెష్ మూవీస్ అండ్ ఫ్రెష్ స్టోరీస్ అండ్ ఫ్రెష్ ఫేసెస్ అండ్ వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అనుకుంటున్నాం. సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక మంచి సినిమా తీసాం, అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ద మూవీ అండ్ నేనైతే 100 మార్క్స్ ఇచ్చాను టోటల్గా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ద మూవీ విల్ కమ్ సో వెల్. సో ఇట్ రియలీ కేమ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు, నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను యాక్చువల్లీ రోల్ చెప్పినప్పుడు. నాది ప్రసాద్ గారు పక్కన చేస్తున్నానని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ చాలా బాగా చేసామంటే చాలా ఫన్నీగానే జరిగిందండి. ఇట్ వాస్ గుడ్. చాలా ఫన్ ఫ్యాక్టర్ అంటే మన లైఫ్లో ఏదైతే ఉంటుందో మీరు అడిగారు, ఒత్తి ఫ్రెండ్షిప్ తోటి కాదు, ఒత్తి కామెడీ ఆ సినిమాను ఎవరో అడిగారు. కామెడీ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఈ అల్లరి చిల్లర గొడవలు ఉంటాయి, లేకపోతే మనం ఏదైతే ఇందాక మీరు అడిగారో ఆ కాస్ట్ సిస్టమ్ గురించి ఉంది, రిలీజన్ గురించి ఉంది. ఎందుకంటే బలిచేట జాతర గురించి మాట్లాడుతున్నాం, రిలీజన్ గురించి ఉంది. కొంచెం కన్నీళ్ళు వచ్చేవి, బట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, లాట్ ఆఫ్ వార్మ్త్ అండి. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏడ్చేస్తారని నేను చెప్పను, నవ్వేసుకుంటూ బయటకు వస్తారో కామెడీ సినిమాలాగా అని చెప్పను, కానీ 100% హార్ట్లో ఒక ఫుల్ఫిల్ అయిన ఒక మంచి సినిమా చూసాం. ఒక 150 రూపీస్ ఇచ్చి సినిమా చూస్తే 150 రూపీస్కి 150 రూపీస్ పైసా వసూలు అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఏమని ఎవరు లేదండి. మీడియా వాళ్ళందరికీ ఈ సినిమాలో పెద్దోడు అనే క్యారెక్టర్ చేశాను. ఆటో డ్రైవర్ లీడ్ అన్నారు. లీడే సార్. మీరు ఎవరైనా అడగాలనుకుంటే అడగొచ్చండి మమ్మల్ని. సార్ అది కుర్రోళ్ళ సంఘం సార్. ప్రతి దాంట్లో వీళ్ళు ముందుంటారు. ఆ ముందు ఉండడం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు తప్పులు కూడా జరుగుతాయి. సార్ ఒక మనిషి 30 ఏళ్ళ జీవితం సార్, అంతే. కమింగ్ ఆఫ్ ఏజెస్ అంటాను. మీ ఫ్రెండ్స్తో అయ్యే గొడవలు, మీరు వెళ్ళే జాతరలు, సినిమా ట్విస్ట్ సార్. అసలు ఈ సినిమా ప్రేక్షకులకు ట్విస్టే, మాకు ట్విస్టే. సన్నగా హీరోలు అన్నారండి, అక్కడ ఫస్ట్ ట్విస్ట్. సినిమాలో చాలా ట్విస్ట్లు ఉంటాయి సార్. సార్ అన్నీ ఉంటాయి సార్. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ అండి, నా ఇంటర్వ్యూని మీరు